హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడు వచ్చేసి అయితే బయటకు వచ్చాము. ప్లేస్ ఆల్రెడీ మీకు తెలిసిన ప్లేసే కదా, ఒకసారి వీడియో కూడా పెట్టాను. విలేజ్ మాల్ సైడ్ అనమాట వచ్చామన్నమాట. మొత్తం మా ఇంట్లో వాళ్ళు అందరం వచ్చామండి. కూతుళ్ళు అక్కడైతే పార్క్ దగ్గర కూర్చున్నారు. అక్కడైతే లైటింగ్ అయితే ఏం లేదు, అక్కడ కూర్చున్నారు. మేము వచ్చేసి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ వారికే ఇదిగోండి వెనకాల ఉన్నారు కదా, అందరం మా ఇంట్లో వాళ్ళు అనమాట. ఇది మా మేడం కూతురు ఇంట్లో వాళ్ళు అనమాట. మొత్తం అందరం వచ్చాము. ఇంటి దగ్గర అయితే ఈరోజు అయితే లక్ష్వరం కదా, మా అమ్మవారు వచ్చాము. మా అమ్మవారు నుంచి అయితే ఇక్కడికి వచ్చాము అనమాట. ఇప్పుడైతే ఉంటామండి కాసేపు. వచ్చి అయితే 1 అవర్ అవుతుంది. మొత్తం పిల్లలందరూ అయితే మంచిగా ఆడుకుంటున్నారు పార్కులోను. పార్క్ అయితే అదిగోండి చీకటగా ఉంది కదా, అసలు ఏం కనిపించట్లేదు. అదిగోండి ఇదంతా ఇదిగోండి వీళ్ళందరూ ఆడుకుంటున్నారు. బాతులు ఆల్రెడీ ఒక వీడియోలో కూడా పెట్టాను, అందుకే నేను అంతకన్నా వీడియో ఏం తీయట్లేదు బాతులది. ఇదిగోండి పిల్లలందరూ అయితే ఆడుకుంటున్నారు. ఇది వచ్చేసి అయితే పార్కు. మొత్తం చలి మాత్రం బీభత్సంగా ఉందండి. చలి మామూలుగా లేదు, చాలా ఎక్కువ చలి ఉంది. అక్కడికి వెళ్తా బాగోలేదండి. ఇప్పుడే కొంచెం తగ్గింది, అయినా కానీ మళ్ళీ తీసుకొచ్చారు కదా, ఇంకా మళ్ళీ వచ్చిద్ది అనుకుంటే తెలీదు. ప్రస్తుతానికైతే ఇదిగోండి వీళ్ళందరూ మా ఇంట్లో వాళ్ళు అనమాట. ఇంకా ఉన్నారండి, ఎక్కడ ఉన్నారో తెలియదు. ఈ పార్కులో చీకట్లు ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా పిల్లలు ఉన్నారు, ఇంకా కద్దమ్మలు కూడా ఉన్నారు. మా ఊరి ఇదిగోండి బాత్ చూసారా, డక్క. నీళ్ళైతే గ్రీన్గా ఉన్నాయి. ఇదిగోండి అదేంటిదో తెలీదు కానీ తింటుంది. అటు సైడ్ అయితే పెద్ద పెద్ద బోతులు ఉన్నాయి, కానీ మేము వేరే సైడ్ వచ్చాము. ఇక్కడైతే చిన్న బోత్ ఉందనమాట, అందుకే వీడియో తీసాను. ఇవ్వండి ఇప్పుడు 6 గంటలకు వచ్చాం మేమైతేని. టైం వచ్చేసి అయితే 7 అయింది, 1 అవర్ అయింది మేము వచ్చి ఇక్కడికి వచ్చి. ఇదిగోండి బోత్ అయితే వెళ్ళిపోతుంది. బోత్ ఇటు వాడక రావట్లేదు, అసలు పట్టుకుందామంతే. అది రూప్ కట్టేశారండి, రూప్ కట్టారు మొత్తం అటు సైడ్ వెళ్ళకోకుండా అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదు. ఇటు సైడ్ పక్క నుంచి చూడాలి, ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదు. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. ఇవ్వండి ఇవన్నీ బాతులు అంటే బాతులు బొమ్మలు అనమాట, అట్ల మీద తిరుగుతున్నారు. 3 కూతుర్లు ఇచ్చారండి. 3 కూతుర్లు అక్కడ ఉన్నారనమాట. మేమైతే ఇంకా చుట్టూరు తిరుగుతున్నాం, దీని చుట్టూరు. చలి మాత్రం బేభత్సంగా ఉందన్నమాట, చాలా ఎక్కువ చలి ఉందండి. చాలా చల్లగా ఉంది. చూసారు కదా పార్క్ ఇదంతా చూసి. ప్లేస్కి అయితే నేను సెకండ్ టైం వచ్చానండి, ఇది 2వ ఒకసారి వచ్చాము, ఇది 2వ అనమాట. ఇక వీళ్ళందరూ అయితే అరబోళ్ళు కనిపించట్లేదులేండి అంతగానో. అయినా అరబోళ్ళని తీయకూడదు కదా, అందుకే ఎంతగానో వీడియో ఏం తీయలేదు. ఇది వచ్చేసి అయితే మొత్తం అంతా పార్క్ అండి. పగలైతే మాత్రం చాలా బాగుంటుంది, కానీ నైట్ టైం కాబట్టి అంతా ఏమీ అనిపించట్లేదు మీకు లైట్ వెలిక్కి. ఎవరైతే అలా మా ఇంటి దగ్గర కూడా పార్కులు ఉంటాయి కదా, మామూలుగా ప్లేసులు చూసుకుని కూర్చుంటారు కదా మంచిగా, అలాగే ఇలా కూడా మొత్తం అన్ని ప్లేసులు చూసుకుని కొంచెం వీళ్ళకి నచ్చిన ప్లేస్లో కొంచెం ఇంటి దగ్గర నుంచి టేబుల్స్ ఫుడ్ మొత్తం అన్నీ అరేంజ్ చేసుకుని తీసుకొచ్చుకున్నారు. తెచ్చుకునేది అక్కడైతే కూర్చున్నారు పార్కులోను. మా ఊళ్ళో అయితే అటు సైడ్ ఉన్నారు. ఆల్రెడీ వచ్చి 1 అవర్ అయింది కదండి. కోల్డ్ అయితే చాలా చల్లగా ఉంది. నాకైతే కొంచెం తేడా అనిపిస్తుంది, జలుబు చేసింది మళ్ళీ. ప్రస్తుతానికి ఇప్పుడే కొంచెం తగ్గిందండి, కానీ జలుబు చేసింది మళ్ళీ చల్లదనం కోసం. ఇది వచ్చేసి అయితే ఇది చూసారా, మీకు అందుకని ఏం కనిపించట్లేదు, ఊడ్లా ఉందనమాట. ఇది చూస్తే దూరం నుంచి చూస్తే చెట్టు అనుకుంటారా, కానీ ఇది వచ్చేసి అయితే గార్బేజ్ అనమాట. పగలైతే బాగుండేది, మీకు క్లారిటీ కనిపించేది. ఇవి వచ్చేసి అయితే పార్కుల్లోనూ షాపింగ్ మాల్లో కూడా ఉంటాయన్నమాట. ఇవి అంటే కొంచెం నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎక్కించుకొని తీసుకెళ్ళడానికి అనమాట. అంటే కొంచెం ఫ్రీ అనండి, మామూలుగా టికెట్ ఏమి ఉండదు. ఎక్కించుకుని ఎక్కడ కావాలంటే అక్కడ దింపుతారనమాట. ఇది వచ్చేసి అయితే మొత్తం పార్కు. ఇదిగోండి వీళ్ళందరూ వచ్చేసి అయితే వీళ్ళందరూ మొత్తం
అన్ని దేశాలలో అండి, అరబ్బులు అన్నీ కాదు, మొత్తం అందరూ ఉంటారు కదా ఇక్కడ బయట పని చేసుకునే వాళ్ళు, వేరే వేరే కంట్రీ వాళ్ళు మొత్తం అందరూ అనమాట. ఇంక పార్కులకి వస్తారు కదా ఆ టైప్ అనమాట. వీళ్ళందరూ వీళ్ళైతే బోతల దగ్గర చూస్తున్నారు. ఇదిగోండి పార్క్ చుట్టూ అనమాట. పగటాలు అయితే ఇంకెళ్ళ కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఉండలేరు కాబట్టి నైట్ టైమే ఎక్కువ వస్తారనమాట. ఎందుకంటే వీళ్ళు వేసుకున్న బట్టలు కూడా నలుపు బట్టలు వేసుకుంటారు కాబట్టి మీకు అంతగానే ఏం కనిపించట్లేదు. జనం మాత్రం అయితే ఫుల్గా ఉన్నారు. ఇది వచ్చేసి అయితే ఇటు సైడ్ వచ్చేసి అయితే పిల్లలు ఆడుకుని ఉన్నాయండి. కొన్ని ఏ ప్లేస్లో చూసినా పిల్లలు ఆడుకుని కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి పిల్లలకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు కాబట్టి, అసలు వీళ్ళు బయటకు తిరిగితే పిల్లల కోసం కాబట్టి కంపల్సరీ పిల్లలు ఆడుకుని ఉంటాయి. ఏ ప్లేస్కి వెళ్ళినా, మాల్కి వెళ్ళినా, పార్కులకి వెళ్ళినా, ఏ ప్లేస్కి అయినా వెళ్ళనే ఉంటాయి. ఎక్కడైనా కానీ కంపల్సరీ పిల్లలు ఆడుకుని ఉంటాయి. ఇది కూడా ఇంటి సైడ్ అయితే ఈ మొత్తం ఇప్పుడు మేము వెళ్ళి సైడ్ అయితే మొత్తం పిల్లలు ఆడుకుని అనమాట. ఇంకోండి రాకాసి తెలుసు కదా ఆల్రెడీ, ఆ పిల్ల నేను ఆ ఇంట్లోనే ఉన్నాను కదా. ఇవి వచ్చేసి అయితే మొత్తం పిల్లలు ఆడుకునే ప్లేస్ అనమాట. ఇది ప్రస్తుతానికి అయితే అటు అయితే పెద్దోళ్ళు అనమాట. అటు సైడ్ ఇందాక చూపించిన సైడ్ అయితే మొత్తం పార్క్ అండి, అక్కడైతే మొత్తం అందరూ కూర్చుంటారు. ఇటు వచ్చేసి అయితే ఇక్కడ పిల్లలు ఆడుకుని అనమాట. ఇంకా చుట్టూరు తిరుగుతున్నాం. ఇంకా కొంచెం కాసేపు అయితే పిల్లలు ఆడుకునే దగ్గర కూడా చూపిస్తాను మీకు. ఇటు నుంచి అయితే చూసారా టవర్ బాగా అనిపిస్తుంది. టవర్ అయితే చాలా బాగుంటుందండి ఇది. కానీ నైట్ టైం వల్ల లైటింగ్ బాగా ఎక్కువ ఉంది. అండ్ పార్క్ కదా కొంచెం లైటింగ్స్ అయ్యి కొంచెం పెట్టారు. కొన్ని దగ్గర అయితే అసలు లైటింగ్ ఉండదండి. ఇక్కడ కొంచెం పర్వాలేదు, కొంచెం లైటింగ్ అయితే ఉంది. వచ్చేసి అయితే మసీద్ అనమాట. మసీద్ అంటే పార్క్ వచ్చిన వాళ్ళు సలీ చేసుకోవడానికి అనమాట. కంపల్సరీ సలీ చేసుకోవడానికి పెడతారు కదా, అదనమాట. సలీ చేసుకున్నాం. దాని కింద హమ్మాం అనమాట. దాని కింద నుంచి స్టేర్స్ ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్తే అక్కడ హమ్మాము. అంటే పార్క్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఇలా టైమింగ్ ప్రకారం సలీ చేసుకుంటారు కాబట్టి సలీ చేసుకునేది కూడా ఉంది ఆడవాళ్ళకి అనమాట. మొత్తం ఆడవాళ్ళు వెళ్తున్నారు. ఇవ్వండి ఇవన్నీ అయితే పిల్లలు ఆడుకున్నాయి అనమాట. చూసారు కదా, ఇవన్నీ అయితే ఇంకా ఎక్కడ చూసినా ఆటలే. ఇంకా ఇది వచ్చేసి అయితే కొంచెం ప్లేసే ఉంది ఇవన్నీ ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకునేవి. ఎందుకంటే పార్క్ కాబట్టి ఇంకా ఎంత మట్టుగానే పెట్టారండి, ఇంకా ఏమైతే లేవు, ఇవే ఉన్నాయి పిల్లలు ఆడుకునేవి. మా ఇంట్లో కూడా ఉన్నారు ఇందులో. అదిగోండి మేమైతే మొత్తం పార్క్ మొత్తం తిరిగేసిన తర్వాత ఇంకా ఇది వచ్చేసి అయితే ఇంకా బయట సైడ్ అంట కార్ పార్కింగ్ దగ్గర వచ్చేసాము ఇంక వెళ్ళిపోవడానికి. ముందైతే చాలామంది వెళ్ళిపోయారు మా ఊళ్ళో. ఇంకా మేము నలుగురు ఉండిపోయినాం. అంటే కారు సరిపోలేదని చెప్పేసి ఉండిపోయాను. 2 కార్ల మీద ఇచ్చాము. ఒక కారు వెళ్ళిపోయింది, ఇంకో కారు కోసం వెయిటింగ్ అనమాట. ఈలోపు ఫుడ్ ఆర్డర్ చేశారు మేడం. ఇంకా ఆడ కూర్చొని ఇంకా బయట అయితే వ్యూ అయితే తీసిన. ఇదైతే లోపలికి ఎంట్రన్స్ అనమాట. బయట పార్క్ లోపలికి వెళ్ళడానికి ఇది వచ్చేసి మొత్తం ఎంట్రన్స్. ఇదిగోండి ఇది వచ్చేసి అయితే ఇదంతా మొత్తం కార్ పార్కింగ్ అనమాట. అదే పార్క్ వచ్చిన వాళ్ళందరూ పార్కింగ్ చేసుకోవడానికి. ఈ బయట నుంచి ఇంకా లోపలికి వెళ్ళి ప్లేస్ అనమాట ఇది. ఇంకా ఎక్కడి నుంచి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేది. ఇంకా అటు కూడా ఉంది కొంచెం. మేమైతే ఇక్కడనే ఉన్నాం. అంటే ఎందుకంటే ఇక్కడ కారు ఇక్కడే దిగాం మేము వచ్చినప్పుడు. ఇంకా కారు వస్తుందని చెప్పి వెయిటింగ్ అనమాట. లోపైతే మేడం కూడా మాకు కూడా ఫుడ్ ఆర్డర్ చేశారు. మాతో పాటు ఇంకా 2 ఉన్నారు. వాళ్ళిద్దరు అయితే లోపల ఫుడ్ తీసుకోవడానికి వెళ్ళారు. మా ఇద్దరం అయితే ఇంకా కూర్చుని ఇంకా ఫైనల్ వీడియో అయితే తీసాను అనమాట. దీనికైతే ఇంకా వాయిస్ ఇవ్వడానికి అక్కడ ఇంకా మాట్లాడుకుంటున్నామని చెప్పేసి మా ఇద్దరం వాయిస్ తీసేసిన దాంట్లో తీసి ఇంకా మామూలుగా వాయిస్ ఇస్తున్నాను అంతే. ఇదేనండి. ఇదిగోండి ఇది అయితే హోటల్ అండ్ రెస్టారెంట్. ఇంట్లోనే ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి అయితే మా వాళ్ళు ఇద్దరు వెళ్ళారు. మాకు కూడా ఫుడ్ ఆర్డర్ చేశారు. మేము కూడా ఇంకా తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాం. టైం అయితే 11 అలా అయింది. చాలాసేపు ఉన్నాం. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న ఛానల్కి. బాయ్.